హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఎడోబ్ ఎక్స్డీలో ఉన్న వాయిస్ ప్రోటోటైపింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ దట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, నేను ఈ ఎడోబ్ ఇలిస్ట్రేటర్లో ఇది యాక్చువల్గా మన కోవిడ్కి సంబంధించి ఏ కంట్రీలో ఎన్ని కేసెస్ ఉన్నాయి అనేది మనం డైరెక్ట్గా ఎడోబ్ ఎక్స్డీలో హౌ మెనీ కేసెస్ ఆర్ హౌ మెనీ కోవిడ్ కేసెస్ ఇన్ యూఎస్ఏ అని మనం మాట్లాడితే ఎడోబ్ ఎక్స్డీ ఆ పర్టికులర్ స్క్రీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంది. అంటే మనకి ఐఫోన్లో సిరి ఉంటుంది, అలాగే విండోస్లో కార్టనా ఉంటుంది, అలాగే గూగుల్లో అయితే హే గూగుల్ అంటాం, అలాగే అమెజాన్లో హే అలెక్సా సింగ్ ఏ సాంగ్ ఫర్ మీ. ఇలా బేసికల్గా ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్ని డివైజెస్ సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈవెన్ ఎడోబ్ ఎక్స్డీలో కూడా ఆ పర్టికులర్ ఫీచర్ అనేది ఇంటిగ్రేట్ చేశారనమాట. సో ఇదొక స్మాల్ ఐకాన్, ఇది ఇలిస్ట్రేటర్లో క్రియేట్ చేసాం. ఇది యాక్చువల్గా కలర్ గైడ్, అలాగే ఇది యాక్చువల్గా ఒక సింపుల్ వెక్టర్. సో ఇవన్నీ కూడా మీకు వెక్టర్ బేస్డ్ ఇమేజెస్. సో ఇవి యాక్చువల్గా ఇలిస్ట్రేటర్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి అవి డైరెక్ట్గా ఎడోబ్ ఎక్స్డీలో మనం ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇది యూఎస్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి, హియర్ ఈజ్ ది యూఎస్ఏ రిపోర్ట్. అంటే మనము హౌ మెనీ కేసెస్ ఇన్ యూఎస్ఏ అని మనం ఎడోబ్ ఎక్స్డీని అడిగితే ఈ టెక్స్ట్ అది మనకు చెప్పాలి. సో ఆ టెక్స్ట్ నేను నోట్ ప్యాడ్లో కాపీ పేస్ట్ చేసి పెట్టాను. యూఎస్ఏ కేసెస్, స్పెయిన్, ఇటలీ, ఇలా కొంత కంటెంట్. అది ఎక్కడి నుండి తీసుకున్నాను అంటే ఈ వెబ్సైట్ worldmatters.info అనే ఒక వెబ్సైట్లో ఇది కంప్లీట్ కరోనా కేసెస్ గురించి కంప్లీట్ రిపోర్ట్ ఉంది. సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, నేను ఇవన్నీ కూడా డెస్క్టాప్లో ఈ వాయిస్ ప్రోటోటైపింగ్లో ఇవన్నీ కూడా ఒక ప్లేస్లో నేను ఆర్గనైజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వ్యూలోకి వెళ్తే ఇవి ఈ కంట్రీస్ ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్లో నేను ప్లేస్ చేశాను. ఈ డేటా మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. లెట్ us see అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫైన్, ఐ విల్ క్లోజ్ దిస్ విండో. ఈవెన్ ఈ వెబ్సైట్ కూడా మీరు గూగుల్లో టైప్ చేయొచ్చు. సో ఈ టెక్స్ట్ ఫైల్ అలాగే ఉంచేస్తున్నాను. ఈవెన్ ఈ ఇలిస్ట్రేటర్ను కూడా నాట్ రిక్వైర్డ్. లెట్ మీ క్లోజ్ దిస్. సో ఫైన్, ఇప్పుడు నేను ఎడోబ్ ఎక్స్డీలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇవన్నీ స్క్రీన్స్, ఇది ఫస్ట్ స్క్రీన్. సో ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేస్తే ఈ సెకండ్ స్క్రీన్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఇమేజెస్ అన్నమాట, సపరేట్ ఇమేజెస్. అలాగే ఇక్కడ ఈ ఏరియా చూస్తే యూజ్ స్పేస్ బార్, ఆస్క్ మీ, అంటే స్పేస్ బార్ మనం హోల్డ్ చేస్తే షో మీ యూఎస్ఏ రిపోర్ట్, లేదంటే షో మీ కోవిడ్ యూఎస్ఏ రిపోర్ట్స్ అని మనం ఎప్పుడైతే మాట్లాడతామో అది ఈ సెకండ్ స్క్రీన్కి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా ఈ సెకండ్ స్క్రీన్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అంతా అది ఆటోమేటిక్గా ప్లేబ్యాక్ అంటే అది చెప్పాలి. సో ఇది మనం యాక్చువల్గా ప్రోటోటైపింగ్ యొక్క ఫంక్షనాలిటీ. అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ డిజైన్ మోడ్ నుండి ప్రోటోటైపింగ్ మోడ్కి షిఫ్ట్ అయిపోవాలి. సో ఇది క్లిక్ చేస్తే, సో సెలెక్ట్ దిస్, ఇది క్లిక్ చేస్తే ఈ సెకండ్ స్క్రీన్కి వెళ్ళాలి. సో ఈ ప్రోటోటైపింగ్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఈ సెకండ్ స్క్రీన్కి నేను లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ ఎలా పనిచేయాలి అంటే, ట్యాబ్ క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ స్లైడ్ లెఫ్ట్ అనే దాన్ని క్లిక్ చేశాను. అంటే క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్కి వెళ్తుంది. ఒక్కసారి టెస్ట్ చేద్దాం. సెలెక్ట్, ఇలా క్లిక్ చేస్తే ఈ సెకండ్ స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. ఫైన్, ఆ స్పీడు అవన్నీ కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. సూపర్. నెక్స్ట్ ఈ సెకండ్ స్క్రీన్లో ఏదైతే ఉందో ఇక్కడ యూఎస్ఏ అని ఉంది. ఈ యూఎస్ఏ సెలెక్ట్ చేసుకొని ఈ యూఎస్ఏ అంటే దానికంటే బిఫోర్ ఈ బ్యాక్ బటన్ నేను క్లిక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూమ్ చేసేసుకొని ఈ బ్యాక్ బటన్ సెలెక్ట్ చేసి ఈ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? సో డైరెక్ట్గా ఈ స్క్రీన్కి వెళ్ళిపోవాలి. అది స్లైడ్ రైట్ ఇద్దాం. ఓకే, ఫస్ట్. సో ఇంతవరకు మీరు టెస్ట్ చేయండి ఫస్ట్. సో సెలెక్ట్ ఫస్ట్ ఏరియా, క్లిక్ ఆన్ ది ప్రోటోటైప్. ఎప్పుడైతే మీరు గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తారో సెకండ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు స్పేస్ బార్ హోల్డ్ చేసి షో మీ యూఎస్ఏ రిపోర్ట్ అని మనం అంటే ఆ థర్డ్ స్క్రీన్కి వెళ్ళాలి. అంటే యూజర్ ఇంటరాక్షన్ లేకుండా త్రూ వాయిస్ ద్వారా మనం ఈ ప్రోటోటైపింగ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. లేటర్ ఆన్ ప్రోగ్రామర్స్ దాన్ని రియల్ యాప్లో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇట్ ఈస్ దేర్ జాబ్. ఫైన్, ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఫైన్, అప్ టు హియర్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ ఈ బ్యాక్ బటన్స్ అన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, సో ఈ బ్యాక్ బటన్ నుండి అన్నిటికీ సెలెక్ట్ స్లైడ్ రైట్. సో ఇక్కడ కూడా సెలెక్ట్ దిస్ బ్యాక్ బటన్, ఎందుకంటే ఫస్ట్ మేక్ ఏ లింక్స్ టు బ్యాక్ బటన్స్. దీనికి కూడా సేమ్ సెలెక్ట్, ఇక్కడ నుండి కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు మనం. సో సెలెక్ట్, ఎక్కడికి వెళ్ళాలి? ఆర్ట్ బోర్డ్ హోమ్కి వెళ్ళిపోవాలి, స్లైడ్ రైట్, సేమ్ ప్రాసెస్. సెలెక్ట్
దీని మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ట్రాన్సాక్షన్, స్లైడ్ రైట్, ఏ ఆర్ట్ బోర్డ్, హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. ఫైన్. సో ఇక్కడ మీకు అన్నిటికీ కూడా బ్యాక్ బటన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసిన బ్యాక్ బటన్ ఇది. సో ఇప్పుడు మనకి వాయిస్ ప్రోటోటైప్ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో సెలెక్ట్ దిస్ ఇండియా, యుఎస్ఏ. దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి యుఎస్ఏకి వెళ్ళిపోవాలి. సో సెలెక్ట్ డైరెక్ట్గా యుఎస్ఏ దానికి డ్రాగ్ చేసి ఇక్కడ ఈ రైట్ సైడ్ ట్రిగ్గర్ ఇప్పటి వరకు మనం ట్యాప్ యూజ్ చేసాం. ఇప్పుడు మనం వాయిస్కి వెళ్ళిపోదాం. వాయిస్లో మనం ఏం చెప్తే ఆ స్క్రీన్కి వెళ్ళాలి. షో మీ యుఎస్ఏ రిపోర్ట్. మీరు ఇదే మాట్లాడాలి. ఇక్కడ మీరు షో మీ యుఎస్ఏ రిపోర్ట్. అదర్వైజ్ ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే హే అలెక్సా షో మీ యుఎస్ఏ రిపోర్ట్, హే గూగుల్ షో మీ యుఎస్ఏ రిపోర్ట్ అలా చెప్పొచ్చు. ఇక్కడ షో స్పెల్లింగ్ కరెక్ట్గా రాద్దాం. ఈ షో మీ యుఎస్ఏ రిపోర్ట్, ఇది షో మీ యుఎస్ఏ రిపోర్ట్. ఫైన్. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేశాను. వాయిస్ ఇది సెకండ్ దానికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి అది మనం టెస్ట్ చేద్దాం ఫస్ట్, అసలు పనిచేస్తుందో లేదో. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత ఎర్రర్ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ ప్రోటోటైపింగ్, ఎస్పెషల్లీ వాయిస్ ప్రోటోటైపింగ్ పని చేయాలి అంటే మాత్రం మీరు ఈ ఎడోబ్ ఎక్స్డీని లాగిన్ అవ్వాలి. అంటే ప్రీ క్రాక్డ్ వర్షన్స్ అని మనకు టోరెంట్స్లో దొరుకుతాయి. అవి మాత్రం 100% పనిచేయవు. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ హెల్ప్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, నేను నా పర్సనల్ ఐడితో లాగిన్ అయ్యి దీన్ని చేస్తున్నాను. ఒకవేళ మీరు క్రాక్డ్ వర్షన్, ప్రీ క్రాక్ వర్షన్లో ఎడోబ్ ఐడితో లాగిన్ కాకుండా మీరు వాయిస్ ప్రోటోటైప్ యూజ్ చేస్తే మాత్రం 100% అది పనిచేయదు. ఓకే ఫైన్, లెట్ us see. సో మనం ఇచ్చిన కమాండ్ ఏంటి? షో మీ యుఎస్ఏ రిపోర్ట్ అని యూజ్ చేసాం. ఇక్కడికి రాగానే, అంటే ఈ స్క్రీన్కి రాగానే ఇక్కడ ఒక వితిన్ 0 సెకండ్స్లో, ఇక్కడ టైం 0 సెకండ్స్లో ఈ ఏదైతే ఈ యుఎస్లో ఉందో ఈ కంటెంట్ అది ఆటోమేటిక్గా మనకి చెప్పాలి. ఓకే, కాపీ చేసేసి ఇక్కడ ప్లేబ్యాక్, అంటే ఈ స్లైడ్స్లో, సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో ప్లేబ్యాక్ అంటే స్పీచ్ ప్లేబ్యాక్ అనే దాన్ని టైపు. ఇక్కడ ఎవరు, ఆదితి, రవీనా అనే ఇద్దరు ఫీమేల్ పర్సన్స్ ఉన్నారు. ఎవరు వాయిస్తో ఇది మనకి డిస్ప్లే కావాలి. ఆదితి సెలెక్ట్ చేసి నేను పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. ఒక్కసారి ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ సెలెక్ట్ ప్లే. ఇప్పుడు గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి హోల్డ్ డౌన్ స్పేస్ బార్ అని చెప్తుంది. సో క్లిక్. ఇప్పుడు నేను స్పేస్ బార్ హోల్డ్ చేసి మాట్లాడితే తప్ప ఇది సెకండ్ స్క్రీన్కి వెళ్ళదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్పేస్ బార్ని హోల్డ్ చేసి షో మీ యుఎస్ఏ రిపోర్ట్ అని అడగాలి. కానీ ఇప్పుడు నేను స్పేస్ బార్ యూజ్ చేయకుండా షో మీ యుఎస్ఏ రిపోర్ట్ అంటే అది వెళ్ళదన్నమాట. సో సెలెక్ట్ స్పేస్ బార్, షో మీ యుఎస్ఏ రిపోర్ట్. ఎస్, నౌ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇన్ ఎ సేమ్ ఫ్యాషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెకండ్ ఇటలీ తీసుకుంటాను. ఇటలీ దాంట్లో కూడా దీన్ని డైరెక్ట్గా ఇక్కడ డ్రాగ్ చేసి, సారీ ఇది స్పెయిన్, ఈ స్పెయిన్ స్క్రీన్కి డ్రాప్ చేస్తున్నాను. ట్యాప్ కాకుండా వాయిస్ కమాండ్ వచ్చి షో మీ SPAIN స్పెయిన్ రిపోర్ట్. మీరు మాట్లాడే కమాండ్ ఇవ్వాలి. థర్డ్ వచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్లో స్లైడ్ లెఫ్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు స్పెయిన్కి వచ్చేసారో ఇక్కడ క్లిక్ చేసి స్పెయిన్ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఈ స్పెయిన్కి సంబంధించిన టెక్స్ట్ ఎడోబ్ ఎక్స్డీ మనకి ఈ స్పీచ్ ప్లేబ్యాక్ లాగా అది తిరిగి మనకు చెప్పాలి. సో సెలెక్ట్, ఇక్కడ టైం సెలెక్ట్ చేసేసుకొని 0 సెకండ్స్లో టైప్లో స్పీచ్ ప్లేబ్యాక్ సెలెక్ట్ చేసుకొని వాయిస్ వచ్చి ఈసారి రవీనా తీసుకుందాం. సే పేస్ట్, ఎంటర్. ఓకే, మళ్ళీ టెస్ట్ చేద్దాం. సో సెలెక్ట్ ఫస్ట్ స్క్రీన్, ఎస్. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెయిన్ పర్టికులర్ ఆ రిపోర్ట్స్ మనకు కావాలి అన్నప్పుడు స్పేస్ బార్ పట్టుకొని షో మీ స్పెయిన్ రిపోర్ట్స్ అని అడగాలి. సో అది చూద్దాం. షో మీ స్పెయిన్ రిపోర్ట్. దిస్ ఈస్. సో ఈ సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీకి కావాలి. సో సెలెక్ట్ ఇటలీ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇటలీ ఎక్కడుందో డైరెక్ట్గా ఈ స్క్రీన్కి మీరు డ్రాప్ చేయాలి. కమాండ్ వచ్చి డైరెక్ట్గా షో మీ ITALY ఇటలీ రిపోర్ట్. ఓకే, ట్రాన్సాక్షన్ స్లైడ్ లెఫ్ట్. ఓకే, ఎప్పుడైతే ఇటలీకి వెళ్ళిపోయామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇటలీకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో మనకి దాన్ని కాపీ చేసుకోవాలి. డైరెక్ట్గా ఈ స్క్రీన్లోకి వెళ్ళిపోయి టైం 0 యాడ్ చేసేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వితిన్ అక్కడికి రీచ్ అయిన ఇమ్మీడియట్గా మనకి స్పీచ్ ప్లేబ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎవరు మాట్లాడాలి, రవీనా, ఆదిత్య ఇద్దరున్నారు. సో పేస్ట్, ఎంటర్. ఓకే
ఫైన్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒకసారి టెస్ట్ చేయాలి. సో సెలెక్ట్ ప్లే. సో గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం షో మీ యూఎస్ఏ రిపోర్ట్. ఎస్ ఎస్, సేమ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షో మీ స్పెయిన్ రిపోర్ట్. ఎస్, పనిచేస్తుంది. సో సేమ్ వే షో మీ ఇటలీ రిపోర్ట్. ఎస్, పర్ఫెక్ట్. సో నేను ఇండియాకి ఇవ్వలేదు, సో 3 కంట్రీస్కి ఇచ్చాను. సో ఈ ఫైల్ నేను అప్డేట్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్కి వెళ్ళి డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని ఈ ఇండియా దానికి నేను ఇవ్వలేదు కాబట్టి మీరు ఇండియా దానికి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.